హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో పరీక్ష నిర్వహించే రోజులను పెంచుతూ సెట్ కన్వీనర్ ప్రకటన జారీ చేశారు. ఈరోజు మనం ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగిసింది. అయితే 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు, 5000 రూపాయల అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు, 10,000 రూపాయల అపరాధ రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 2015-16 సంవత్సరంలో 2,55,413 దరఖాస్తులు వచ్చాయి. 2016-17 సంవత్సరంలో 2,85,755 దరఖాస్తులు, 2017-18 సంవత్సరంలో 2,78,803 దరఖాస్తులు, 2018-19 సంవత్సరంలో 2,74,920 దరఖాస్తులు, 2019-20 సంవత్సరంలో 2,82,705 దరఖాస్తులు, 2020-21 సంవత్సరంలో 2,73,588 దరఖాస్తులు, 2021-22 సంవత్సరంలో 2,60,406 దరఖాస్తులు, 2022-23 సంవత్సరంలో 3,01,113 దరఖాస్తులు, 2023-24 సంవత్సరంలో 3,38,739 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఈ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 16వ తేదీ వరకు 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీవీఆర్ ప్రసాద్ రాజు ప్రకటించారు. అపరాధ రుసుములతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 24,000కు పైగా దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించనున్న రోజుల సంఖ్యను పెంచుతున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య వెంకటరెడ్డి తెలిపారు. షెడ్యూల్ మేరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు, రోజుకు 2 సెషన్ల చొప్పున మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు, 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగాల్సి ఉండగా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిన కారణంగా మే 23వ తేదీ ఉదయం సెషన్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు తమ దరఖాస్తుకు సంబంధించిన ఆన్లైన్ డేటాను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 7వ తేదీ నుండి వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మంచి ప్రణాళికలను రూపొందించుకొని విజయపదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.